నమ్ముకున్న వాళ్ళను వంచడమే సీఎం జగన్ నైజమని కేవీపీ మోపిదేవి సూర్యుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది జగన్ బాధితులని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ను నమ్ముకుని టీడీపీ నేతలపై కేసులు వేసినటువంటి ఆర్కే పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలని అన్నారు. పీకేకు కూడా జగన్పై నమ్మకం లేక తమకు సలహాలు ఇస్తున్నారని, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల దగ్గర కావాల్సిన అవసరం తమకు లేదని, ఆమెను దగ్గర చేసుకుంటే ప్రయత్నాలు కూడా చేయమని స్పష్టం చేశారు. ఇక రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే తమ మేలు కోరుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని నక్కా ఆనందబాబు అన్నారు. ఇక సొంత చెల్లెలు తల్లికి ద్రోహం చేసిన వ్యక్తి అని, జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకోబోతుందని పేర్కొన్నారు. ఇక దేశానికి సరిహద్దులు ఉంటాయి కానీ జగన్ అవినీతికి సరిహద్దులు లేవని పేర్కొన్నారు. ఇక జగన్ పరిపాలన చూసి పులివెందుల ప్రజలు కూడా భయపడుతున్నారట. ఇక నకిలీ మద్యం పేరుతో మహిళలు పుస్తలు తెంచిన వ్యక్తి అని నమ్మిన ప్రతి ఒక్కరిని మోసం చేశారని తీవ్ర స్థాయిలోనూ విమర్శించారు. అర్థమైపోయింది, వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి పెట్టడం ఆయన లక్షణం. చెప్పేదొకటి చేసేదొకటి. విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది 57 నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇలా ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజల్ని అడ్డగోలుగా వంచాడు. ఇవాళ నిన్న 3 రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే, పులివెందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి. భయపడిపోతా ఉన్నారు ఈయన పరిపాలన పట్ల. ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయపడిన పరిస్థితులు కనపడ్డాయి. ఇవాళ అన్ని విధాలుగా ఇవాళ ఇతను మాట్లాడే మాటలు, చేసే చేష్టలు. ఇవాళ తండ్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. చనిపోయిన రోజున దాన్ని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించి రిలయన్స్ అంబానీలే హత్య చేయించారని చెప్పి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ మాల్స్, పెట్రోల్ బంకులు, వందలాది వాళ్ళ వ్యాపార సంస్థల మీద దాడులు చేపించి రకరకాలుగా వేలాది మంది మీద కేసులు పెట్టారు ఆ రోజున. అటువంటి రిలయన్స్ అంబానీలకి ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్ పరిమళ నత్వానికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. అంటే ఏం చెప్పుకోవాలి? వీళ్ళ తండ్రిని రిలయన్స్ వాళ్ళు చేశారు, మర్డర్